స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మనకి ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి ధర్మపరంగా. అలానే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి వాటన్నిటికీ చక్కటి నిర్వచనంతో మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మం అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తూ ఉన్న వాళ్ళే. అసలు ధర్మం అన్నది మనకి యుగాల నాటిగా కూడా అంటే ఒక పాదం మీద నడిచింది, 2 పాదాలు. కలియుగంలో అసలు ధర్మానికి పాదాలే లేవు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం కాలానుగుణంగా కూడా దానికి ఏమైనా సడలింపులు ఉంటాయంటారా అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. మాట చెప్పాలంటే నాన్న, మనకి కర్ణాటకలో ఒక దేవాలయం ఉంది, శివాలయం. అక్కడ 4 స్తంభాల మీద దేవాలయం ఉంటుంది. ఒక కొండ గుహలాగా ఉంటుంది నాన్న, ఒక నది ఒడ్డున ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క స్తంభం కూలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 1 స్తంభం మీదనే ఉంది ఆ గుడి. ఎప్పుడైతే ధర్మం సంపూర్ణంగా వినాశనమయ్యి అధర్మమే రాజ్యం వెళ్తుందో దాదాపుగా యుగానికి అంతం వచ్చినట్టే లెక్క అని చెప్పి మనం అందరం చెప్పుకుంటున్నాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కూడా అంటే ఇక్కడ మన ధర్మంలో ఉండేటువంటి వ్యక్తులు ఏదైతే చెప్తున్నారో అది పరిపూర్ణంగా నమ్మాల్సిందేనన్న. కాలజ్ఞానము అంటే ఆయన బ్రహ్మంగా రాసినటువంటి కాలజ్ఞానంలో కూడాను ఒక సమయం అంటూ చెప్పలేదు, కానీ జరగబోయేటువంటి ప్రతి విపరీతాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆడవాళ్ళు దేశాన్ని పరిపాలిస్తారు, ఇందిరాగాంధీ గారు పరిపాలించారు నిజంగా. అలాగే వీధికో వినాయకుడు వెలుస్తాడు అని చెప్పారు. వినాయక చవితి వస్తే ప్రతి వీధిలో వినాయకుడిని పెడుతూనే ఉన్నాం. అలానే పందికి ఏనుగు పిల్లలు పుడతాయి అని చెప్పి రాశారు, అది జరిగింది కూడా ఆల్రెడీ. ఓకే. ఒంగోలు జిల్లాలో ఈత చెట్టు ఇలా వంగుతుంది అని చెప్పి రాసి పెట్టారు. నిజంగా అది పగటిపూట వంగడం, రాత్రిపూట పైకి నిటారుగా లేచి నిలవటం, ఇలా జరుగుతున్నాయి. అంటే ఆయన జరిగినవి దాదాపుగా ఆయన రాసినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే అధర్మం రాజ్యం వెళ్తుందో అప్పుడు కూడా ఆ స్తంభం కూలిపోయి మొత్తం ఆ దేవాలయం మొత్తం ఇదైపోతుంది, శిథిలం అయిపోతుంది అని చెప్పి రాసి పెట్టించారు. కొన్ని శిథిలాల్లో మన శిలాపరకాల్లో రాసి పెట్టారు. ధర్మం విషయానికి వస్తే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటాం. సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ధర్మం వేరు, న్యాయం వేరు. ఓకే, అంతే కదా. ధర్మం అంటే ఇలా చెయ్యవచ్చా లేదా అని చెప్పేది ధర్మం. న్యాయం అంటే ఇది చేస్తే తప్పు అని చెప్పేది న్యాయం. ఓకే, ఇదే కరెక్ట్, ఇదే తప్పు అని చెప్పేది న్యాయం. అంటే కోర్టులో తీర్పు ఇవ్వడం దాదాపుగా. అలాగే ఇప్పుడు ధర్మాన్ని పాటించాలా లేదా, ఎప్పుడైనా అబద్ధం ఆడొచ్చా, ఇట్లాంటి విషయాల్లో అంటే ఇది మధ్యలో వచ్చిన శ్లోకాలు ఏమో తెలియదు, లేదా పురాతన నుంచి వస్తున్నటువంటి శ్లోకాలు అర్థం కాదు, కానీ ప్రాణవిత్తములందు బొంకినా బొంకవచ్చు అని చెప్పి శాస్త్రం. అంటే ప్రాణం మీదకి వస్తే, ప్రాణం మీదకి వచ్చినా మానం మీదకి వచ్చినా ఓకే, అబద్ధం ఆడవచ్చు అని చెప్పేది శాస్త్రం. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది నిజంగానే నాన్న. భారత యుద్ధం, అశ్వత్థామ హతః కుంజరః, అది కూడా అబద్ధమేగా. అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పి ధర్మరాజు వెళ్ళి యుద్ధంలో చెప్తూ ఉంటాడు. ఓకే, అంటే ఆయన కుమారుడు అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పి గట్టిగా చెప్పమని కుంజరః అనేది చిన్నగా చెప్తారు. అశ్వత్థామ హతః కుంజరః. కుంజరః అంటే ఏనుగు. ఏనుగు చనిపోయిందని చెప్పడం అది. కానీ తండ్రికి ఏంటంటే నీ కొడుకు చనిపోయాడు, అశ్వత్థాముడు చనిపోయాడు, హతః చనిపోయాడని చెప్పాడు. అది అబద్ధమే కదా. అవును. అదేంటి? ధర్మ పరిపాలన కోసమే కేవలం. ఏదైతే కౌరవులు అధర్మం అనుకుంటున్నాం, పాండవులు ధర్మం అనుకుంటున్నాం, అవునా? దీంట్లో కూడా ఒక మాట చెప్పాలి అంటే భారతంలో ధర్మం అనేటువంటి ధర్మమే కాదని చెప్పను, కానీ కొన్ని వ్యసనాలు కూడా ఈ యుద్ధానికి దారి తీసినాయి కదా. ధర్మరాజుకు ఉండేటువంటి జూదం ఏదైతే ఉందో అది ఒక వ్యసనం. ఆ వ్యసనం వల్లనే ఇంత జరిగింది కూడా. ఇదంతా కూడా శ్రీకృష్ణుని మాయ అనుకుందాం, లేదంటే ఇలా జరగాలి తప్పనిసరిగా రాసిపెట్టిన కర్మ అనుకుందాం. ఏదైనా సరే యుద్ధంలోకి వచ్చేసరికి ఇలా అబద్ధం చెప్పడం కూడా తప్పే అనుకుంటే అది ధర్మయుద్ధం అని చెబుతున్నాం మరలా. అవును, పాండవులది, అవునా? కానీ అక్కడ చెప్పింది అబద్ధమే కదా. అక్కడ ఏంటి? ప్రాణమానములందు బొంకినా బొంకవచ్చు, అంటే ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే అబద్ధం చెప్పవచ్చు అని చెప్పి భారతంలోనే చెప్పబడుతుంది మనకి. ఇది కూడా ఏంటి? శ్రీకృష్ణుడు చెప్పిన మాట. ఎవరికి? ధర్మరాజుకి. నువ్వు యుద్ధం మధ్యలోకి వెళ్ళి అశ్వత్థామ హతః
కుంజరహ అనేది చిన్నగా అంటాడు. ఈ ఒక్క మాట చిన్నగా చెప్పు అని చెప్తాడు. కుంజరహ అనేటువంటి మాట చిన్నగా చెప్పమంటాడు. మరి ఆయన చెప్పిన మాయే కదా. అంటే ఇక్కడ ఏంటి, శ్రీకృష్ణుడు చెప్పింది అధర్మం చెప్పడానికి లేదు కదా. ఆయన భగవద్గీత రాసి ప్రపంచం మొత్తానికి తలరాతన రాసిన ఒక ఏకైక శక్తి శ్రీకృష్ణుడు. ఆయన చెప్పిందే అక్కడ జరిగింది, ఆయన చెప్పింది కూడా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఏదైతే ప్రాణం కానీ స్త్రీలకు మానం కానీ, స్త్రీల మానము అంటే ప్రాణంతోనే సమానం కాబట్టి ఈ రెండు ఏదైనా అపాయం సంభవించినప్పుడు ధర్మం తప్పి మాట్లాడినా తప్పు కాదు అనేటువంటిది శాస్త్రం. ఓకే. ఒక ధర్మాత్ముడు నాన్న, వాడు 1000 మందికి సహాయపడుతున్నాడు, వాడి ప్రాణం పోయేటువంటి పరిస్థితే వచ్చింది. ఆ సమయంలో అబద్ధం చెప్పడం వల్ల వాడు బ్రతుకుతాడు, ఇంకొక 1000 మందికి సహాయం చేస్తాడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న అబద్ధం తప్పైతే కాదుగా. అవునండి. అవునా? అలానే స్త్రీ ఉంది, స్త్రీమూర్తి. నిజంగానే ఎవరో ఆమెని చెరబట్టడానికి వచ్చారు. ఆ సమయంలో అబద్ధం ఆడటం అనేది తప్పు కాదు. అందుకనే అసలు మనిషి మానవ ధర్మంలో కూడా నాన్న, ఆయుర్విత్తం గృహశ్చిద్రం మంత్రం ఔషధ సంగమం దానమానావమానాశ్చ నవగోప్యామనేషిభి అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. ఆయుహు, నాకంత ఆయుష్ ఉంది, ఇన్నేళ్ళు బ్రతుకుతాను, అన్నేళ్ళు బ్రతుకుతాను అని చెప్పుకోకూడదు. విత్తం, నాకు అంత డబ్బులు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి అని చెప్పి చెప్పుకోకూడదుట. మంత్రం, నాకు ఆ మంత్రం వచ్చు, ఈ మంత్రం వచ్చు, నేను దాంతో ఇచ్చేస్తాను, దీంతో ఇచ్చేస్తాను అని చెప్పుకోకూడదుట. ఔషధం, డాక్టర్స్ ఉంటారు కదా, స్పెషలిస్ట్ అని బోర్డులు పెడుతుంటారు కదా. సో అది కూడా నా దగ్గర ఇన్ని ఔషధాలు ఉన్నాయి, ఆ రోగం మొత్తం వినాశనం చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను చెప్పుకోకూడదుట. దానం, దానం చేసేటప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా దానం చేయమని చెప్తారు. గుప్త దానం అంటాం కదా. అందుకనే ఇప్పుడు నవగ్రహాలకి ఏదైనా దోషాలు ఉంటే దానం ఇస్తుంటారు నాన్న. కందులు, శనగలు, బొబ్బరు ఇట్లా దానం ఇస్తుంటారు. అప్పుడు కూడా ఏం చేస్తారంటే నాన్న, ఒక విస్తరిలో ఈ ధాన్యం పోసి దాని మీద ఇంకో విస్తరి వేసి పెడతారు. అంటే అక్కడ ఏమి ఇస్తున్నాం అనేది ఎవరికి తెలియకూడదు అనేటువంటిదే గుప్తం అనేటువంటిది. కాబట్టి దానం, మానం, ఆడవాళ్ళకి ఏదైనా పొరపాటున ఏదైనా జరిగి ఉంటే అది కూడా చెప్పకూడదు ఎవరితో. అవమానం, ఎవరైనా కొట్టారు, తిట్టారు, అది చేశారు, ఇది చేశారు, ఇది కూడా ఎవరితో కూడా చెప్పుకోకూడదు. దానమానావమానాశ్చ నవగోప్యామనేషిభి, ఈ 9 కూడా మనుషులు రహస్యంగా ఉండాలంటాడు. ఓకే. నవగోప్య, నవ అంటే 9, గోప్యం అంటే గుప్తంగా, సీక్రెట్గా, మనేషిభి మనుషులకి ఇలాంటివి ఏవి జరిగినా బయటికి చెప్పుకోవద్దు. ఇవన్నీ కూడాను ఎక్కడ ఏది చెప్పినా తప్పనిసరిగా ప్రమాదకరమే. దానం కానీ, మానం కానీ, అవమానం కానీ, డబ్బులున్న సంగతి కానీ, డబ్బులు ఉంటే ఏమైంది, పక్కవాడు వచ్చి దొంగతనం చేసుకుపోతాడు. వైద్యుడు అంటే వాడిని కిడ్నాప్ చేసి వాడితో ఏదైనా చేయించుకోవచ్చు, రకరకాల ఔషధాలతో వాడితో విష ప్రయోగాలు చేయించుకోవచ్చు, ఎవరైనా చంపడానికి ప్రయత్నించవచ్చు. ఇట్లా ఇన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏవి బయటికి రాకుండా ఉండాలి అని చెప్పేదే మన ధర్మశాస్త్రం. అంటే ఇవన్నీ కూడా రహస్యంగా ఉండాలి అని. దాంతోపాటు ధర్మం అనేటువంటిది తప్పకూడదు, కానీ ఈ రెండిటి విషయాల్లో తప్పినా తప్పు లేదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఏదైతే ప్రాణం మానం పోయేటువంటి సమయాల్లో ఏదైతే ఉంటుందో ఆ సమయాల్లో బొంకినా బొంకవచ్చు, అంటే అబద్ధం చెప్పినా చెప్పవచ్చు, దాంట్లో తప్పు లేదు అని చెప్పేదే మన శాస్త్రం. కానీ ఒక్కొక్కసారి మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు అబద్ధం చెప్పినా కూడా లోపల నుంచి అది తప్పు అన్నది మనకి తెలుసు. మనస్సాక్షి మనకు చెప్తూనే ఉంటుంది నాన్న. తప్పనిసరిగా ఒకటి చెప్తాను నాన్న, పోలీసులు కూడా ఎంక్వైరీలో చూడండి, ఎప్పుడు ఒకటే మాట చెప్తే వాళ్ళు గ్యారంటీ దాన్ని నమ్మగలుగుతారు. నిజం చెప్పేవాడు ఒకటే మాట చెప్తాడు, అబద్ధం చెప్పేవాడు దాన్ని మార్చి చెప్తాడు. ఎక్కడ ఏం చెప్పాడో ఆ అబద్ధం చెప్పేటువంటి కంగారులో అర్థం కాదు వాడికి, దాన్ని మార్చి చెప్తూ ఉంటాడు. అంటే పోలీసుల టెక్నిక్ కూడా ఇదే. ఒక మాట చెప్పండి, అంటే న్యాయపరమైనటువంటి ఒక విషయం తీసుకుంటే అంతే కదా. అబద్ధం చెప్పేవాడు మార్చి చెప్తూ ఉంటాడు, నిజం చెప్పేవాడు మాత్రం ఒకటే చెప్తాడు, దాంట్లో అనుమానమే లేదు. ఇదే నిజం, అవును, లేదు కాదు అని చెప్తాడు. కానీ అబద్ధం చెప్పేవాడు గ్యారంటీ, వాడి ముఖ కవళికలు మనం చెప్పేటప్పుడు కూడా మనుషుల్ని ఫోన్లో మాట్లాడితే కష్టమేమో కానీ తెలుసుకోవడం అనేది, ఫోన్లో కూడా వాయిస్ అర్థమైపోతుంది వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని. నిజంగా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కళ్ళలో చూసి చెప్తూ ఉంటే వాడి మాట నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అసలు నిజం కళ్ళు చెప్తూ ఉంటాయి తప్పనిసరిగా. కాబట్టి ఆ అబద్ధం చెప్పడం అనేది అంత అవసరమైతేనే. కానీ ఇప్పుడు మనం బ్రతుకుతున్నది అంతా అబద్ధాలు. నిజంగా చెప్పాలంటే నిజంలో ఎక్కడ ఎవ్వరు బ్రతకటల్లా, అవునా? ఊహ, ప్రాక్టికల్గా లైఫ్ ఎవరు ఆలోచించట్లా. అలా ఆలోచించగలిగితే, ప్రాక్టికల్గా మాట్లాడగలిగితే యథార్థవాది లోక విరోధి అనేటువంటిది ఒక పెద్ద ఇది ఉంది. నిజం మాట్లాడితే ఎదురు వాడికి శత్రువు అయిపోతున్నాడు.
ఇక్కడ కలియుగంలో బ్రతకాలి అంటే యథార్థంగా మాట్లాడుతూ అంతో కొంత మాయతో ముందుకెళ్తేనే బ్రతకగలుగుతున్నారు. ఇప్పుడు వెధవను పట్టుకొని వెధవ అంటే కష్టం కదా, తట్టుకోలేడు వాడు. అవును. అవునా? దొంగను పట్టుకొని దొంగ అంటే తట్టుకోలేడు. కానీ చెప్పాలి, నిజం చెప్పాలి. నిజం చెప్తే ప్రశాంతంగా ఉంటుంది నాన్న మనసు. అబద్ధం చెప్తే దాన్ని ఎప్పుడు దించాలా అని చెప్పి దించలేనంత బరువును నెత్తిన పెట్టుకుని మోస్తున్న ఫీలింగే మనసులో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అవునండి. అబద్ధం ఆడకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. కానీ మనం మనస్సాక్షిని ఫాలో అవుతూ ఉంటే అదే ధర్మ మార్గంలో తీసుకెళ్ళిపోతుంది మనం. తప్పనిసరిగా తీసుకెళ్తాం. కానీ దీనికి కూడా సడలింపులు ఉంటాయి. అవి ఆపధర్మ కాలంలో కూడా మనకి ఈ 2 సమయాల్లో మాత్రమే. మిగిలిన సమయాల్లో ఎక్కడ అబద్ధం ఆడినా కూడా తప్పే అని చెబుతుంది శాస్త్రం. ఓకే, చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధర్మం గురించి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.